హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి హరివిల్లు. ఈరోజు వీడియోలో మనం క్యారెట్ ఫ్రై తయారు చేద్దామండి. చాలా ఈజీ మెథడ్లో క్యారెట్ ఫ్రైని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ క్యారెట్ ఫ్రైని. సో ఇప్పుడు ఆ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. చూసారు కదండి, ఈ క్యారెట్ అంతా కూడా నేను ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని నేను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. అయితే చూడండి, కొంచెం బరకగా ఆడుకోండి. చూసారు కదండి, నేను క్యారెట్ ముక్కలన్నిటిని కూడా గ్రైండ్ చేసుకున్నాను. ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకొని ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఒక్కసారి వేయకుండా, ఒకసారి వేస్తే ముక్కలు నలగవు. సో కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ఓకే అండి, స్టవ్ మీద నేను బండి పెట్టుకుని ఆయిల్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న ఆనియన్ వేసుకుందామండి. ఇందులోనే నేను వెల్లుల్లిపాయలు చితగొట్టి వేసుకుంటున్నాను. ఒక్క వెల్లుల్లిపాయ తీసుకోండి. నెక్స్ట్ ఇందులోనే నేను ఒక 5 ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకుందాం వీటన్నిటిని. ఓకే అండి, మనం క్యారెట్ వేసుకున్నాం కదా. ఉదయాన్నే హడావిడిగా చేసేటప్పుడు క్యారెట్ని కోసుకోవడం వీటన్నిటికన్నా కూడా ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ త్వరగా కూడా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులోనే మనం పసుపు యాడ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి. ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. ఇలా మొత్తం అన్నింటిలో ఒకసారి కలిపేసుకున్నాం. ఇలాగా నేను పసుపు ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకుందాం. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. చూసారు కదండి, క్యారెట్ అంతా కూడా బాగా డ్రై అయింది. ఒకసారి మనం కలిపేసుకుందాం దీనంతటిని. ఓకే అండి, చూసారు కదా వేగుతుంది. ఇంకొంచెం సేపు మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఓకే అండి, 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూద్దాం. చూసారు కదండి, క్యారెట్ మొత్తం కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోనే మనం కారం యాడ్ చేసుకుందాం. క్యారెట్ కొంచెం తీయగా ఉంటుంది కదండి, కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో కారం కొంచెం తగిలినా ఇబ్బంది ఉండదండి, లేకపోతే కర్రీ అంతా కూడా చాలా తీపిగా అనిపిస్తుంది. అందుకనే నేను కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేశాను. మీరు కూడా చూసి వేసుకోండి. కారం యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం ఫ్రై అంతటిని కూడా ఇలా కలిపేసుకుందాం. ఇలా కర్రీకి అంతా కూడా ఇప్పుడు కారం కలిసింది కదా. ఇప్పుడు మనం ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు క్యారెట్ ఫ్రైని. అయిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు మనం చూసారు కదండి, క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.